ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటారు. జీవితంలో ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం లేకుంటే ఏదీ అనుభవించలేము. షడ్రసోపేతమైన భోజనం కళ్ళెదురుగా ఉన్నా ఒంట్లో అనారోగ్యం ఉంటే ఏం ఫలం చెప్పండి. అందుకే ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవాలను పూజించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. ఈ సందర్భంగా ఆరోగ్య ప్రదాత అపమృత్యు దోషాన్ని నివారించే ధన్వంతరి జయంతి గురించి తెలుసుకుందాం. ధన్వంతరి జయంతి క్షీరసాగర మదన సమయంలో అమృత భాండ కలశంతో పాల సముద్రం నుంచి ఉద్భవించిన శ్రీ మహావిష్ణువు అవతారమే ధన్వంతరి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన క్షీరసాగరం నుంచి ఉద్భవించాడు. కాబట్టి ఆ రోజును మనం ధన్వంతరి జయంతిగా జరుపుకుంటాం. దీపావళి ఉత్సవాల ప్రారంభానికి నాంది పలికే శుభ సందర్భం ధన్తేరస్. అక్టోబర్ 18, 2025 శనివారం నాడు ధన్వంతరి జయంతిని జరుపుకుంటారు. ధన్వంతరి పూజా విధానం. ఈరోజు వేకువనే నిద్రలేచి శుచి అయి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువు స్వరూపమైన ధన్వంతరి చిత్రపటాన్ని గంధ పుష్పాక్షతలతో పూజించి యథాశక్తి నైవేద్యాలను సమర్పించాలి. ఇప్పుడు ధన్వంతరి జయంతి వెనుక ఉన్న పురాణ గాథను తెలుసుకుందాం. ధన్వంతరి జయంతి వెనుక ఉన్న పురాణ గాథ పోతన మహాకవి రచించిన భాగవతం 8వ స్కందంలో వివరించిన ప్రకారం క్షీరసాగర మదన సమయంలో అమృతం ఉద్భవించే ముందు హాలాహలం పుట్టింది. దానిని పరమశివుడు సేవించాడు. అలాగే వరుసగా కామధేనువు, ఉచ్ఛేశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించి విష్ణు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు. ధన్వంతరి స్వరూపం. సాగర గర్భం నుంచి ఒక పురుషుడు పినాయిత భావోదండాలను, కంబు కంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్ష ప్రదేశాన్ని, నీలగాత్ర తేజాన్ని కలిగి పితాంబరం కట్టి మణికుండలాలు ధరించి పుష్పమాల సమలంకృతుడై హస్తతలాన అమృత కలశాన్ని ధరించి ఆవిర్భవించాడు. అతను విష్ణుదేవుని అంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహానీయుడని బ్రహ్మదులు గ్రహించి అతనికి ధన్వంతరి అని నామకరణం చేశారు. ధన్వంతరి వంశస్థుడే కాశీరాజు. పురూరవ వంశక్రమంలోనే కాశీరాజు ధన్వంతరి క్షీరసాగరం నుంచి ఉద్భవించిన ధన్వంతరి వంశస్థుడని, అతనికి ఆయుర్వేద ప్రవర్తకుడని పేరున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంతేకాదు ఇతడు సుశ్రుతునకు ఆయుర్వేదం, శస్త్రచికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం కూడా ఉంది. ఆయుర్వేదం. కాయ చికిత్స, కౌమార భృత్య లేదా బాల చికిత్స, భూత వైద్యం లేదా గ్రహ చికిత్స, శలాక్యతంత్ర, శల్యతంత్ర, విషతంత్ర, రసాయనతంత్ర, వశీకరణ తంత్ర. ధన్వంతరి ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే, ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి చెందిన ధన్వంతరికి మన దేశంలో ప్రత్యేకంగా ఆలయాలు కనిపించడం అరుదు. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్థంగా కొన్ని మూలికల రసం ఇస్తారు. ఈ కషాయాన్ని సేవిస్తే ఎంతటి మొండి రోగాలైనా నయమవుతాయని విశ్వాసం. దేశ విదేశాల నుంచి కూడా ఈ కషాయం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కేరళలో ధన్వంతరి గుడి. కేరళలోని గురువాయూర్, త్రిస్సూర్లకు మధ్య 20 కిలోమీటర్ల దూరంలో నెల్లువాయ అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. చాలామంది ఆయుర్వేద వైద్యులు తమ చికిత్సా వృత్తి ప్రారంభించే ముందు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు. కాలికట్లో వెలిసిన ధన్వంతరి క్షేత్రం. కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక ధన్వంతరి క్షేత్రం ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. ఎంతోమంది వ్యాధి నివారణకు, మంచి ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు. తెలుగు రాష్ట్రంలో ఇక్కడే.
ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది. కన్నడనాట ధన్వంతరి ఆలయం. కర్ణాటకలో బెంగళూరులోని యశ్వంతపురలోని గాయత్రి దేవస్థానంలో ధన్వంతరి దేవాలయం ఉంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి హోమాలు. మన దేశంలో అనేక ఆలయాలలో అనారోగ్యంతో బాధింపబడే వారికి తిరిగి స్వస్థత కలిగించడం కోసం ధన్వంతరి హోమాలు జరుగుతూ ఉండడం మనకు తెలుసు. అంతటి గొప్ప ధన్వంతరి జయంతి రోజు ఆయన నామస్మరణ చేయడం ద్వారా మనం కూడా దీర్ఘాయువు, ఆరోగ్యం అనే అమూల్యమైన ఐశ్వర్యాలను పొందుదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలోకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః అంటూ ఆ ధన్వంతరిని ప్రార్థిస్తే ఆరోగ్యానికి లోటుండదు.